మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రీం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. కుటుంబంలో కలతలు అనేటువంటివి చాలా కుటుంబాలలో ఉంటూ ఉంటాయి. కలతలు. ఒక అతను అంటాడు, గురుగారు ఎవరింటిలో బంగారు పొయ్యి ఉంది, అందరింటిలో మట్టి పొయ్యే ఉంది కదా. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి కుటుంబంలోనూ సమస్యలు ఉంటాయి కదా. పర్ఫెక్ట్ గా లేకుండా ఎవరు మేనేజ్ చేయగలుగుతారు, ఎక్కడ ఉంటాయి అని. ఇంకొక విషయం ఏంటంటే, మనము చెడు పనులు చేస్తే నరకంలోకి వెళ్తాము. ఇక్కడ చూడండి, మిగతా మతాలకు మన ధర్మానికి చాలా తేడా ఉంటుంది. మిగతా మతాలకు మన ధర్మానికి. ఇక్కడ సనాతన ధర్మంలో ఏమి చెప్పడం జరిగింది అంటే, మీరు దైవాన్ని నమ్మండి, నమ్మకపోండి. మీరు ఈ నాస్తికవాదులు కానివ్వండి, ఆస్తికవాదులు కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, హేతువాదులు కానివ్వండి, మీరు మంచి పనులు చేస్తే మీరు స్వర్గాన్ని పొందుతారు బిడ్డ. మీరు చెడు పనులు చేస్తే మీరు నరకానికి వెళ్తారు. అంటే దీని అర్థం ఏంటిది? మీరు ఎవరు ఏ స్థాయి అయినా సరే, మీరు దైవాన్ని నమ్మినా నమ్మకపోయినా ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మీరు మంచి పనులు చేయండి సొసైటీకి, ప్రకృతికి అని చెప్పడం జరిగింది. ప్రకృతికి చేయండి, చేయకపోతే మీరు మంచి పనులు చేస్తూ చెడుకు దూరంగా ఉంటే అదే ఒక స్వర్గంగా ఉంటుంది. ఈ చెడు పనులు చేయడం మొదలు పెడితే అదే ఒక నరకంగా ఉంటుంది అని. ఇక్కడ స్వర్గ నరకాలు అనేటువంటి ఉండవు బిడ్డ. సనాతన ధర్మంలో ఎందుకు చెప్పారు అంటే, కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది, స్వర్గ నరకాలు అనేటువంటిది ఒకటి ఉంటుంది. కర్మ సిద్ధాంతము అంటే మనం చేసింది పొందుతాము. ఎక్కడ పొందుతాము? ఈ భౌతిక ప్రపంచంలోనే పొందుతాము. ఎప్పుడు పొందుతాము? ఈ చేసినటువంటి పనికి ఫలితము అది ఐదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ ఇట్ ఈస్ బ్యాడ్, ఏదైనా సరే ఇక్కడ ఈ భూమిపైనే పొందుతాము. ఇంకెక్కడో పొందడం జరగదు. కర్మ సిద్ధాంతం అదే చెప్తుంది, మనం చేసినటువంటి పనికి ఫలితం పొందుతాం. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. ఫలితాన్ని ఇక్కడే పొందినప్పుడు మరి స్వర్గము నరకం ఎక్కడున్నాయి? మరి మనం చేసినటువంటి మంచి చెడులకు మనకు స్వర్గంలో అనుభవిస్తే, లేదా నరకంలో కనుక అనుభవిస్తే కర్మ సిద్ధాంతం అనేది ఉండదు కదా. అక్కడ అనుభవించినాం కాబట్టి ఇక్కడ అనుభవించాల్సిన అవసరం ఉండదు. కానీ అలా చెప్పబడలేదు. కర్మ సిద్ధాంతాన్ని ముందుగా చెప్పడం జరిగింది. మరి స్వర్గ నరకాల గురించి ఎందుకు ప్రస్తావన చేశారు అంటే, మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తావురా, చెడు పనులకు వెళ్తే నరకానికి వెళ్తారు అని చెప్పేసి భయపెట్టడం జరిగింది. ఎందుకు భయపెట్టడం జరిగింది అంటే, చెడు పనులు చేయకుండా ఉండడానికి, సమాజానికి, సొసైటీకి చెడు చేరకుండా ఉండడానికి చెప్పడం జరిగింది. ఇది ఒక విషయం అయితే, రెండవది ఏమిటి అంటే, స్వర్గ నరకాలు ఎక్కడ ఉంటాయి అంటే, మనం ఉండేటువంటి విధానాన్ని అనుసరించి ఇంటిలో బయట ఉంటాయి. మీకు స్వర్గం ఇల్లే, అలాగే నరకం కూడా ఇల్లే. రెండు మన దగ్గరే ఉంటాయి. సరే, కుటుంబంలో విపరీతమైనటువంటి కలతలు, ఎక్కడికి వెళ్తారు? ఉద్యోగానికి వెళ్ళి ఇంటికి వస్తారు, లేదా బిజినెస్కి వెళ్ళి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి రణరంగంగా ఉండి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఇంటిలో ఉందనుకోండి, ఇక ఇంకా మీకు చెప్పేది ఏముంది? అదే, దాన్ని మించిన నరకం ఏముంటుంది? నరకం అనేది ఇంకా ఇక్కడ ఉండదు, గుర్తుపెట్టుకోండి. కనుక కుటుంబంలో ఉండేటువంటి కలతలను శాశ్వతంగా క్రమంగా తీసివేస్తూ రావాలి. ఎక్కడ సమస్య వస్తుంది, ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా మనం రెక్టిఫై చేయాలి, ఎలా వెళ్ళాలి, ఇలా ఒక పద్ధతి ప్రకారం వెళ్తూ ఉంటే అది వెళ్ళిపోతుంది. ఇక ఇంకొకటి ఏమిటంటే, కొన్ని ప్రయోగాల వల్ల కావచ్చు, దృష్టి దోషాల వల్ల కావచ్చు, లేదా ఇంకొకరి యొక్క దృష్టి ఇంటి వారి పైన మీ పైన పడడం కావచ్చు, ఇలాంటి వాటి వలన సమస్యలు అనేటువంటివి ఉత్పన్నం అవుతూ ఉంటాయి. కలతలు అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం, ఇంటిలో కావచ్చు, బయట కావచ్చు. తర్వాత ఈ భార్యాభర్తల మధ్య సమస్య రాను రాని పిల్లల పైన కూడా పడుతుంది. అటు వారి తల్లిదండ్రులకు మనశ్శాంతి ఉండదు, ఇటు వీరి తల్లిదండ్రులకు కూడా మనశ్శాంతి ఉండదు. ఇంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. సరే, ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇంటిలో కలతలు కావచ్చు, అవి ప్రయోగం ద్వారా అయినటువంటివి కావచ్చు,
లేదా ఇతరత్ర కావచ్చు. ఇక ప్రయోగాలు దీనికి సంబంధించినటువంటి ప్రయోగాలే కాకుండా మీ ఇంటిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయోగాలు కావచ్చు. ఇలాంటియన్నీ కూడా చాలా క్లియర్‌గా రూపుమాపబడాలి అంటే ఇంకొక విషయం కూడా ఉంటది బిడ్డ. నక్షత్ర గ్రహ దోషాలు ఇది కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇవి ఏవైనా సరే పోవాలి అని అనుకున్నప్పుడు సంపుటీకరణ మంత్ర విధానం ఒకటుంటది. అది వారాహి. చాలా శక్తివంతంగా వారాహి పనిచేస్తుంది. వారాహీదేవి దండన దేవత. దండిస్తుంది. దేనిని? నెగెటివ్ ప్రయోగాలను, లోపల ఉండేటువంటి చెడును కూడా దహించి వేస్తుంది. వారాహీదేవి చాలా శక్తివంతం. వారాహీదేవి దండన దేవత. దండించడానికే ఆ విధానం ఉంటుంది. ఈ నెగెటివ్‌ను పరిపూర్ణంగా దండిస్తుంది. వారాహి చేసేటువంటి వారు అదృష్టవంతుల కిందే లెక్క. కొన్ని అలా వస్తూ ఉంటాయి. మనం పట్టుకోవాలి. ఇక రెండవది ఏమిటి అంటే, రెండవ సంపుటీకరణ విధానంలో మనకి ఈ ప్రత్యంగిరాదేవి వస్తుంది. ఒకే మంత్రంలో ఇటు వారాహి ఉంటుంది. అలాగే ప్రత్యంగిరాదేవి. ప్రత్యంగిరాదేవి అంటే అభిజాత్య ప్రయోగాలను శాశ్వతంగా నిర్మూలన చేసేటువంటి విధానం ఉంటుంది. అది రెగ్యులర్‌గా మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇదొక విధానము. ఈ ప్రత్యంగిర చాలా శక్తివంతంగా చెడును ఆపుతుంది. అలాగే దేనినైనా సరే, ఏ చెడునైనా కూడా నిర్మూలన చేసేటువంటి విధానం. ఇంకా మూడవది కాలరాత్రి. ఈ కాలరాత్రి గురించి చాలా మందికి తెలియదు. నేను ఒక వీడియో చేస్తాను. ఈ కాలరాత్రి అనేటువంటిది దుర్గాదేవి యొక్క మహాశక్తివంతమైన ఒక అవతారం. ఈ నవదుర్గలు ఉంటాయి. ఇలా అంటే ప్రతి దేవి లేదా దేవతకు అవతారాలు అనేటువంటివి ఉంటాయి కదా! ఇక్కడ నవదుర్గలలో ఈ కాలరాత్రి విధానం కూడా ఉంటుంది. నవదుర్గలు 2 రకాలుగా ఉంటాయి. సరే వనదుర్గ, గిరిదుర్గ ఇలా ఒకటుంటుంది. ఇంకొక వేరే విధంగా ఉంటుంది. ఆ వేరే విధంగా ఉండేటువంటి ఈ దుర్గాదేవి యొక్క అవతారాలలో కాలరాత్రి చాలా శక్తివంతమైనది, చాలా శుభప్రదమైనది. చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, వారాహి దండిస్తుంది చెడును. అలాగే ప్రత్యంగిర నిర్మూలన చేస్తుంది చెడును. కాలరాత్రి కూడా సమస్తమైనటువంటి అశుభాన్ని తీసివేస్తుంది. అంటే వీరందరూ కూడా శుభంకరులే. శుభంకరి. సర్వ శుభాలు మనకు ప్రసాదించేటువంటి విధానం. చెడును తీసేస్తున్నారు అంటే అర్థం ఏమిటి? చెడు వెళ్ళిపోయిందంటే మిగిలేది మంచే. అంటే వీరు మనకు శుభాలను కలిగిస్తున్నారు అని అర్థం. వారాహి అంటే భయపడేటువంటి వారు, ప్రత్యంగిర అంటే అయ్యో గురువారు అంటారు. పంతులు గర్భగుడి పూజారులే అంటూ ఉంటారు. నో, చేయాల్సిందే. నెగెటివ్ పోవాలంటే ఆ విధంగా ఇప్పుడు నరసింహస్వామి విష్ణుమూర్తి నరసింహస్వామి అవతారం ఎత్తాడు మహోగ్రంగా. ఎందుకు ఎత్తారు? చెడును తీసివేయడానికి. చెడును తీసివేయడానికి అలా చేయాల్సి వచ్చింది. మరి నరసింహస్వామి మహోగ్రంగా ఉన్నాడు. అమ్ము అంటే నరసింహస్వామి మహాకరుణామూర్తి. ఇవి అంతర్గతంగా ఇలా ఉంటాయి ఈ విధానాలు. కనుక ఇటు చెడు ప్రయోగాలు ఉన్నప్పటికీ, అలాగే కుటుంబంలో కలతలు ఉన్నప్పటికీ, నక్షత్ర గ్రహ దోషాలైనా ఏదైనా సరే ఈ 3 కలిపినటువంటి మంత్ర సంపుటీకరణ విధానం ఉంటుంది. దాన్ని గనుక చేసినట్టయితే అంటే కాలరాత్రి, వారాహి, ప్రత్యంగిర 3 కలిపినటువంటి మంత్ర సంపుటీకరణ చేసినట్టయితే చాలా శక్తివంతంగా మీరు ముందుకు వెళ్తారు. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం